ఈ సనాతన వైదిక ధర్మం ఉత్థానమే కానీ పతనం ఎప్పుడూ లేదు. పెద్దలందరూ ఇందులోనే ప్రబలించారు. రాముడు, కృష్ణుడు వీరంతా నార్త్ ఇండియాలో పుడితే, శంకరుడు, మధ్వాచార్యులు వీరంతా సౌత్ ఇండియాలో పుట్టారు. అవతార పురుషులు నార్త్ ఇండియా, ఆచార్య స్వాములు సౌత్ ఇండియా. భిన్నత్వంలో ఏకత్వం. విద్యాధికులకు ఆలవాలమైన పరశురామ క్షేత్రం కేరళ. కాలడి అని ఒక బ్రాహ్మణ అగ్రహారం. విద్యాధినాథుడు అని ఒక గొప్ప పండితుడు అక్కడ జీవిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు శివగుడు. ఆయన భార్య పేరు ఆర్యాంబ. ధర్మబద్ధమైనటువంటి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తున్న ఒక చక్కటి మునిపుంగవుడు శివగుడు. మగవాడికి ఎక్కడో మరణించిన తర్వాత స్వర్గం లేదు, నరకం లేదు. ఆ ఇంట్లో బ్రతికుండగానే వాడికి స్వర్గ నరకాలు ప్రత్యక్ష దర్శనం అన్నారు. స్వర్గం ఎప్పుడండి? వాడి మాట వినే ఇల్లాలంటే అదే స్వర్గం. యమధర్మరాలు, పెద్ద దున్నపోతులు, బ్రహ్మాండమైన కత్తులు ఏం లేదు. ఆ కొంపలో ఉన్నవాడి దంప అయితే రోజుకో నరకం చూపిస్తుంటుంది. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యానికి మరో ముడి, కార్తీక దీపం, వంటలక్క, మార్గశిర పిల్ల తెలుసుకుంటాము. మగవాడికి స్వర్గం అంటే వీడి మాట వినే ఇల్లాలు ఉండటం. చాలామందిని చూసాం పదరా అనే ఇల్లాలు ఉంటే అంతకంటే నరకం లేదు. చక్కని ఇల్లాలు ఆర్యాంబ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతున్నారు. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి. అందరికీ అన్నీ ఇస్తే వాడి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇంకా వాడికైనా ఏదో అంత చింత పక్కన పెడతాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీయెస్ట్ లైఫ్ నడుపుతున్నాం అని ఎవరైనా చెప్పమనండి. ఎవరు చెప్పడు. ఊరికే కవరేజ్ డైలాగులే. జీవితంలో సరిపడటం లేదు, సరిపెట్టడమే. ఆ కనెక్టివిటీ లేకపోతే లాభం లే. చితి మృతకళేబరాన్ని దహిస్తుంది, చింత బ్రతికున్న కట్టెని కాల్చేస్తుంది. అందుకని చింతతో ఏడ్చేవాడిని తగలిందని కట్టెలు అనవసరం వల్ల ఏమిటండి చింత శివగురువుకి? సంతానం లేదు. ఏ ప్రోగ్రామ్ చూసినా ఈ ట్రాజడీ బిగిన్